చెంతకు చేర్చింది. నైలు దేవత నాకిచ్చిన కానుక. ఈ బిడ్డ ఇక్కడికి ఎలా వచ్చింది? నది ఒడ్డంతా వెతకండి ఇప్పుడే. ఆమె ఫరో కుమార్తె, ఈమె మోషే అక్క. యువరాణి, అదిగో ఒక అమ్మాయి సైగ చేస్తుంది. ఆమెకి తెలిసి ఉండొచ్చు. నా దగ్గరకు తీసుకురండి. మోషే అక్క మిర్యాము. ఈ బిడ్డకు పాలించి పెంచడానికి ఎవరినైనా తీసుకొస్తావా? తప్పనిసరిగా తీసుకొస్తానమ్మా. ఆమెని ఒడ్డుకు తీసుకెళ్లి ఆమె కోసం వేచి ఉండండి. దానితో తిరిగి రండి. బ్రతికే ఉన్నాడా? నా బిడ్డ బ్రతికే ఉన్నాడా? యువరాణి, యువరాణికి బిడ్డ దొరికాడు. బ్రతికే ఉన్నాడు. బిడ్డ కోసం ఒక దాదిని పిలవమన్నాడు. ఒక హెబ్రీ దాదిని. త్వరగా రండి. ఈమె ఆ దాదీనా? అవును యువరాణి. యువరాణి, నాకు పిల్లలు లేరు. ఆ దేవుడు నాకు ఈ బిడ్డను బహుమానంగా ఇచ్చాడు. నా కోసం ఈ బిడ్డను పాలించి పెంచగలవా? నీకు ప్రతి నెల జీతం కూడా ఇస్తాను. ఇదిగో, ఆ బిడ్డను ప్రాణంగా చూసుకోవాలి, సరేనా? సరే అమ్మా, నా ప్రాణంగా చూసుకుంటాను. ఒక ఇల్లు ఏర్పాటు చేయండి, నా కంటికి దూరంగా. ఎవ్వరూ అటువైపు వెళ్ళకూడదు. హెబ్రీ గూఢాచారితో కబురు పంపండి. ప్రతి నెల డబ్బు పంపండి. నేను చెప్పింది అర్థమైందా? ఇక నువ్వు వెళ్ళొచ్చు. బిడ్డను జాగ్రత్తగా చూసుకో. ఫరో ఆజ్ఞ మేరకు నైలు నదిలో పడేయాలి బిడ్డను. యువరాణి, ఇతను హెబ్రీ వాడు. వీరందరినీ చంపమని మహారాజు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు తాను నా కుమారుడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆమె వివరాలు తెలుసుకోండి. ఆమె పేరు నుంచి ఆమె కుటుంబం వరకు అన్నీ ఆరా తీయండి. ఆమెను నమ్మవచ్చో లేదో కూడా నాకు తెలియాలి. ఈ విషయం రహస్యంగా ఉండాలి. రాజభవనంలో కూడా బయటపడకూడదు. నా కుమార్తె
ఒక మనవి చేయాలనుకుంటున్నాను. నువ్వెప్పుడు ఏది అడగలేదు. అడుగు, నీకేం కావాలన్నా ఇస్తాను. ముందు నాకు మాట ఇవ్వండి. నా మాట ఎప్పుడు నీదే. నాకు కుమారుడు కావాలన్న కోరిక మీకు తెలుసు. అందుకే ఒక కుమారుని దత్తత తీసుకోమని ఎప్పుడో చెప్పాను. నదీ దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నైలు నాకు ఒక కుమారునిచ్చాడు. అతను నాకు కావాలి. నైలే, నీకు ఆ బిడ్డనిచ్చింది తీసుకో, నా కుమార్తె. కానీ ఒక సమస్య ఉంది తండ్రి. ఆ బాలుడు ఒక హెబ్రీయుడు. హెబ్రీయుడా? నువ్వు ఏమి అడుగుతున్నావు నీకు తెలుసా? నా సొంత ఆజ్ఞని ఉల్లంఘించమంటున్నావు. ఇప్పుడు ఆ హెబ్రీయుడు కుమారుల్లో ఒకరిని నా ఇంట్లోనే పెంచమంటున్నావు. నా మాట మారదు. తండ్రి, నాకు పిల్లలు లేరని మీకు తెలుసు. ఆ నైలు నది నాకు కుమారుణ్ణి ప్రసాదించింది. మీరు ఆరాధించే నది ఇచ్చిన బిడ్డను కాదంటారా? మీరు ఇచ్చిన మాటను తప్పుతారా? తండ్రి, దయచేసి నా మాటను కాదనకండి. నా కోరికను మన్నించండి. నీ కోరికను నేను ఎప్పుడూ కాదనలేను. అతన్ని దత్తత తీసుకో, అతను నీవాడే. కానీ విను, ఈ రహస్యాన్ని సమాధుల కంటే లోతుగా పాతిపెట్టు. ఇది ఎవరికి ఎప్పటికీ తెలియకూడదు. అతను చాలా అందమైన బాలుడు. మీ ఆశీర్వాదం కోసం అతన్ని తీసుకొస్తాను. నేను చెప్పినట్టే చెప్పు. నువ్వెవరివి? లేవి కుమారుడిని. నిన్నెవరు సృష్టించారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. బాలుని జాగ్రత్తగా చూసుకోండి. యువరాణి అతని కోసం ఎదురు చూస్తున్నారు. నా కుమారుడు ఎలా ఉన్నాడు? క్షేమంగా ఉన్నాడు యువరాణి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా కుమారుణ్ణి తిరిగిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. అతను మాకంటే ముందుగా నీవాడు. అతన్ని కాపాడుము. ఆమేన్. అమ్రామ్, ఏమైంది? మమ్మల్ని కూర్చున్నారు. ఈరోజు మోయలేక కాస్త నెమ్మదించాను. పర్యవేక్షకుడు కనికరం చూపలేదు. 40 ఏళ్లుగా ఈ నేల కోసం నా వెన్ను వంచుతున్నాను. రేపు నువ్వు రాజభవనానికి నీ ఇంకో అమ్మ దగ్గరికి వెళ్తావు. అది మంచి చోటు. అక్కడ ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకుంటావు. నువ్వు వస్తావా? వస్తాను నా కుమారుడా. మోషే లేకుండా మనం ఉండగలమా? మోషే ఎక్కడున్నా మన బిడ్డేగా. అక్కడుంటే ఈ కష్టాల నుండి, బాధల నుండి తప్పించబడతాడు. కనీసం వాడైనా సుఖంగా ఉంటాడు.
స్వాగతం కుమారుడా. నా కుమారుణ్ణి ఇంతకాలం జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు.